హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది టార్చ్ లైట్ అనమాట. ఇది కస్టమర్ ఇచ్చారు రిపేర్ చేయడానికి అనమాట. ఇది మనకి అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మనకి పవర్ కట్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణంగా కస్టమర్ అయితే ఇచ్చారు. ఇది చూస్తుంటే స్విచ్ పోయినట్టు కనబడుతుంది. ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ అలగట్లేదు అన్నారు. మనం ఇది ఓపెన్ చేసి ఏమేమి చూద్దాం. ఇది నైట్ టైం అయితే బీమ్ అయితే చాలా లాంగ్ వెళ్తుంది. చాలా బాగుంది. నేను చూశాను ఇంతకుముందు ఇలాంటి లైట్. చూడండి, ఇది ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో 2 స్క్రూలు ఉన్నాయి దీనికి. ఈ 2 స్క్రూలు మనం తీసిన తర్వాత ముందు క్యాప్ అనేది తీస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. స్ట్రిప్ లైట్ ఇచ్చారు. ఇది వేరే మోడల్ అనమాట. ఇది చూడండి, 2 స్క్రూలు ఇప్పేసిన తర్వాత మనకి ముందు క్యాప్ అనేది ఓపెన్ చేసాం. చూడండి, క్యాప్ ఓపెన్ చేస్తే గ్లాస్ దాంతో డివైడ్ అయిపోద్ది. మనకి లైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా ఇలా ఉంది లైట్. వైర్లు చూసారు కదా, 3 వైర్లు వచ్చాయి దానికి. స్ట్రిప్ తీసాను. స్ట్రిప్ తీసిస్తే లైట్ ఓపెన్ అవుతుంది. అంటే రెండింటిని పట్టుకుని ఉంటుంది అనమాట స్ట్రిప్. దీనికి స్విచ్ అనేది ఇచ్చారనమాట. స్విచ్ పూర్తిగా పాడైపోయింది. బ్యాటరీ చూసారు కదా, బ్యాటరీ బ్లాక్ కలర్ ఉంటుంది. దీనికి మన మస్కిటో బ్యాటరీలో ఉన్నట్టు బ్లాక్ కలర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇది మొత్తానికి ఎంత దీనికి 4.4. ఇప్పుడు కొన్ని లైట్లకి 3.7 అలా వస్తుంది బ్యాటరీ. దీనికి ఎంచి 4.4 అని ఉన్నది ఈ బ్యాటరీ. దీని మీద చూసారు కదా, మన పవర్ కేబుల్ ఇది. ఇందులో పిన్ చూసారు కదా, పవర్ పిన్. మన పవర్ కేబుల్తో సపరేట్ ఇస్తారు, దాంట్లో పెట్టుకోవాలి. డైరెక్ట్ ఏసీ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అంటే ఏసీ సప్లై నుంచి కన్వర్ట్ అయ్యి ఛార్జ్ అవుతుంది. డీసీ సప్లై నుంచి కాదు. మన మొబైల్ ఫోన్ వాటికి అయితే డీసీ సప్లై. ఇది వోల్టేజ్ చెక్ చేస్తున్నాను చూడండి మల్టీమీటర్తో. బ్యాటరీ కండిషన్లో ఉందా లేదని. బ్యాటరీ అయితే పాడైపోయింది అనుకుంటున్నాను నేనైతే. చూడండి, పెట్టాను ప్లస్ మైనస్ పెడితే అక్కడ రీడింగ్ ఎంత వచ్చింది చూడండి. బ్యాటరీ అయితే రీడింగ్ చూపిస్తుంది కానీ లైట్ అయితే వెలగట్లేదు. లైట్ డిమ్గా వెలుగుతుంది. చూడండి, ఈసారి రీడింగ్ చూపిస్తాను మీకు. చూసారు కదా, 4.14 వస్తుంది. ఇలా ఉన్నది. ఇది మల్టీమీటర్ మీద చెక్ చేసిన తర్వాత స్విచ్ అయితే పూర్తిగా పాడైపోయింది, లూజ్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను వైర్లు. స్విచ్ దాని నుంచి డిస్కనెక్ట్ చేస్తాను. డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్ చేసి ఒకసారి చూస్తాను అనమాట. డైరెక్ట్ చేసి చూస్తే వెలిగింది అనుకోండి, మనం బ్యాటరీ చేంజ్ చేసి అలాగే స్విచ్ చేంజ్ చేసి లైట్ తయారు చేద్దాం. లేదు వెళ్ళట్లేదంటే మనం ఇంకా లైట్ పక్కన పెట్టడం మంచిది. ఎందుకంటే ఆ మోడల్లో సేమ్ అదే లైట్లు మనకి బయట దొరకవు. కంపెనీతో వచ్చింది ఇది లైట్. చూడండి, ఇది నేను పెట్టాను అనమాట. పెడితే డైరెక్ట్ చేస్తుంటే చిన్న వస్తుంది. వేరే బ్యాటరీ దానికి అటాచ్ చేశాను బూస్టింగ్కి. అప్పుడు లైట్ బాగానే వెలుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బ్యాటరీ తీసి స్విచ్ మార్చాలి. చూడండి, నేను బ్యాటరీ కూడా ఇప్పుడు డిస్కనెక్ట్ చేస్తాను. లైట్ అయితే బాగానే వెలుగుతుంది. చూసారు కదా, ఇప్పుడు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి దాని తర్వాత నుంచి మనం చేయాల్సిన ప్రాసెస్ మనం చేద్దాం. ఈ వైర్లు అయితే నేను స్విచ్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పాస్ స్విచ్ తీసి వేరే స్విచ్ చేశాను నేను. వేరే స్విచ్ చేసి చిన్నది మనకు దొరుకుతుంది కదా, రెడ్ కలర్లో ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ స్విచ్ని వేసాను. చూడండి ఎలా ఉన్నదో. ఇది మన స్విచ్ తీసాం. అదే మనకి కంప్లైంట్ కూడా బ్యాటరీ తీసాం. మనం కలిపాం, వేరే బ్యాటరీ కలిపాం అనమాట. మన దగ్గర ఆల్రెడీ కొత్త బ్యాటరీ ఉన్నది, అది కలిపాం. బ్యాటరీ అయితే మారిస్తాం. లైట్ అయితే బాగానే వెలుగుతుంది. అలాగే స్విచ్ కూడా ఇప్పుడు పైన మనం అంతా ఫిట్ చేశాక చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటుంది. పైన ఈ స్విచ్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది లైట్ అయితే బాగానే ఉంది. రేపు కస్టమర్కి ఇది ఇచ్చేస్తాను. ఇలాంటి లైట్లు ఇంకా పెద్దవి, ఇంకా 12 వోల్ట్ లైట్లు కూడా మనం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అనుకుని సపోర్ట్ చేయండి.